అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలొచ్చినా లేదా అత్యవసర పనులున్నా సివిల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ముందుకొస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 700కు పైగా కాంట్రాక్ట్లకు సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి తాము చేసిన పనికి బిల్లు రావట్లేదని చెప్పేసి ఆవేదనతో ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి అష్యూరెన్స్ సహాయ నిధికి సంబంధించి సీఎం అష్యూరెన్స్ ఫండ్స్కి సంబంధించి జాప్యం జరిగింది. ప్రస్తుతం సైతం చిన్న పనులు చేసినప్పటికీ ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. ఏం జరిగింది అసలు? ఒకసారి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు సివిల్ కాంట్రాక్ట్ అసోసియేషన్కి సంబంధించి. అశోక్, చెప్పండి ఏం జరిగింది అసలు, మీ బాధలు ఏంటి? నేను తెలంగాణ సివిల్ కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్ని. నా పేరు అజయ్ కుమార్. మేము 2 సంవత్సరాల నుంచి ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కింద యాన్యువల్ మెయింటెనెన్స్ కింద ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇట్లా ఎమర్జెన్సీ వర్క్స్ కింద పని కంప్లీట్ చేసినాం. ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది. స్టేట్ వైడ్గా ఒక 600 మంది కాంట్రాక్టులు ఉన్నాయి. ఒక తెలంగాణ స్టేట్ వైడ్ ఒక 600 మంది కాంట్రాక్టులు, ఒక్కొక్కరికి 1,00,000-1,50,000 రావాల్సి ఉంది. 2 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇస్తున్నాం, మీరు పనులు చేయండి. మళ్ళీ టెండర్లు పిలిచిరు. పాత టెండర్ల పేమెంట్ ఇవ్వడము లేదు, దానికి అధికారుల నుంచి సమాధానము లేదు. మా కాళ్ళరిగేలా సెక్రటేరియట్ చుట్టూ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఒక 30 సార్లు కలిసిన బట్టి గారిని, ఒక 10 సార్లు సెక్రటరీ గారిని, ఒక 10 సార్లు ముఖ్యమంత్రి గారిని, ఒక 10 సార్లు కలిసిన. ఇంతవరకు కూడా రిలీజ్ చేస్తామని స్పందిస్తున్నారు, కానీ రిలీజ్ చేయడం లేదు. ఒక నెల జీతాలు ఆపమానండి, మన ఉద్యోగస్తులు ఒక నెల జీతాలు ఆపమానంటే తెలుస్తుంది. మరి కాంట్రాక్ట్లు ఏదో ఎట్టికొచ్చిందా? కాంట్రాక్ట్లు పెట్టుబడి పెట్టి మా సొంత డబ్బులు పోతే మీ పనులు చేసిన తర్వాత మాకు బిల్లులు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక జిల్లాకి మీరు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా చూసుకుంటే ఒక 80 మంది కాంట్రాక్టులకు ₹1,60,00,000 ఇవ్వాలి మీరు. ఓన్లీ ₹1,60,00,000 అంటే యావరేజ్గా ఒక కాంట్రాక్ట్ ₹2,00,000 నువ్వు ఇవ్వాల్సిన పేమెంట్ని 2 సంవత్సరాల నుంచి ఆపి అతి గతి లేకుండా మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నాం. ఉన్నాయన్నీ అమ్ముకునే పరిస్థితి అవుతుంది. 2 లక్షల పని ఆ కాంట్రాక్టర్ చేసి 2 సంవత్సరాలు ఆగితే వాడు కట్టే మిత్తి ఎంత, వాడు తెచ్చిన డబ్బులు ఎంత, ఈ లెక్కలన్నీ ఎక్కడ అంటే అధికారులకు తెలియదా? తెలుసు కావాలని మేమేం చేయలేము. ముఖ్యమంత్రి గారి నుంచి రావాలా, బట్టి గారి దగ్గర నుంచి రావాలా అంటున్నాం. మేమేం చేయాలి? కాంట్రాక్ట్లో మేము ఇక ముందు నుంచి మాకు డబ్బులు ఇవ్వండి, మీ పనులు చెయ్యము అని మేము తీర్మానించినాం. ఇక ముందు మీ పనులు అయితే చేయలేము. ఇక స్థానిక కాంట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్కి సంబంధించిన నాయకులు ఉన్నారు. మీ ప్రాబ్లమ్స్ ఏంటి? అక్కడున్న సమస్యలైనా ఇంకా వేరే ఏమన్నా అదనంగా ఉన్నాయా? మీరు ఎట్లా చూస్తున్నారు? అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మీరు కలిశారా? సేమ్ ఎక్కడైనా ఇదే పరిస్థితి మా కాంట్రాక్టర్లకు. మా మున్సిపల్లో కూడా గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పేమెంట్స్ వస్తలేవు. సీఎం అష్యూరెన్స్ అంటే ఏమి, ఇలా 14th ఫైనాన్స్ అంటేనేమి, 15th ఫైనాన్స్ అంటేనేమి, ఎస్సీ మన ఫైనాన్స్ వర్క్స్ అంటేనేమి మాకు పేమెంట్స్ వస్తలేవు. కాబట్టి ఇక్కడ చెక్స్ ఇచ్చినా కూడా అక్కడ ఫైనాన్స్లో క్లియర్ అవుతలేవు. గత సంవత్సరం నుంచి నాదే 6 నెలల నుంచి ₹14 లక్షల చెక్కు, 5 నెలల నుంచి చెక్కు క్లియర్ అవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇలా ఆర్ఎన్బిలో కూడా ఏఎంసీ వర్క్స్ మెయింటెనెన్స్ కింద మేము కూడా చేశాము. మాకు కూడా గత సంవత్సరం నుంచి పేమెంట్స్ వస్తలేవు. అంతకుముందు సంవత్సరం చేసిన వాళ్ళు మా తోటి కాంట్రాక్టర్లు ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి పేమెంట్స్ వస్తలేవు. కాబట్టి మేము అందరం తీర్మానించుకోవడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయం, ఏ డిపార్ట్మెంట్లో అయినా పనులు చేయొద్దని మా కాంట్రాక్టర్స్ అందరం తీర్మానించుకోవడం జరిగింది. మీరు చెప్పండి, మీరు ఏ విభాగంలో పనులు చేయడం జరిగింది, మీకు ఎంత రావాల్సిన సంఘం? సివిల్ కాంట్రాక్టర్ సంఘం ప్రెసిడెంట్ని నేను. పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఆర్, ఎఫ్డిఆర్ అంటే ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ వర్క్స్, ఎమర్జెన్సీ వర్క్స్ కింద మేము చేయడం జరిగింది. కల్వర్ట్లు, బ్రిడ్జెస్, రోడ్లు కొట్టుకపోయినాయి అప్పుడున్న భారీ వర్షాలతోటి. ఆ వర్షాలకు తొందరగా పనులు చేయని అధికారులు మా మీద అధిక ఒత్తిడి చేస్తే ఆ పనులు చేయడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే మా డబ్బులు మాకు తొందరగా ఇవ్వాలి. మాకు చాలా ఇబ్బంది ఉంది. మా ఆస్తుల్లో మేము కుదా పెట్టుకున్నాము. బ్యాంకు వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని పాదాభివందనం చేసి. మీకు ఎంత రావాల్సిన? నాకు ₹4 కోట్ల. చూశారు కదా వారి ఆవేదన అంతా కూడా. కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళకి అక్కడ ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కానీ పరిస్థితి నెలకొంది. తాము చేసినటువంటి పనులకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరదలు, ఇతర అత్యవసర సమయాల్లో చేసినటువంటి పనులకు గాను చెల్లించాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.